హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మొదటిసారి నా ఛానల్‌కి వచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే నలుగురికి షేర్ చేయండి. ఈరోజు నేను బ్లౌజ్ కుట్టుకుందామని బ్లౌజు కట్ చేశాను. కానీ స్టిచ్ చేయలేదు. రేపు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా కట్ చేశాను అనేది ఒకసారి మీకు చూపెడదాం అనేసి నేను వీడియో తీస్తున్నాను. చూడండి, అది వచ్చేసి బ్యాక్ పార్టు. లైనింగ్ ఒకటి కట్ చేశాను, మెయిన్ పీస్ అది. నెక్ కట్ చేయలేదు, అందుకని అలా ఉంది అది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అది వచ్చేసి లైనింగ్, పైన ఉన్నది వచ్చేసి మెయిన్ క్లాత్ అన్నమాట. వీలుంటే స్టిచ్చింగ్ వీడియో కూడా తీస్తాను, లేదు అంటే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయినాక నేను బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియో తీసి పెడతాను. మీకు తెలుసు కదా నా గురించి, నేను అంత ప్రొఫెషనల్ టైలర్ని కాదు. ఎప్పుడన్నా ఇట్లా నాకు అవసరం ఉన్నప్పుడు ఓన్లీ నా బ్లౌజెస్ అనేవి నేను కుట్టుకుంటూ ఉంటాను అన్నట్టు. ఇక ఎప్పుడో ఒకసారి కుడతాను కాబట్టి మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా మళ్ళీ చూసి నేర్చుకొని కట్ చేసి కుట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. అందుకనేసి ఈరోజు కట్ చేసి పెట్టుకున్నాను, రేపు స్టిచ్చింగ్ చేస్తాను. ఆ స్టిచ్చింగ్ వీడియో వీలైతే తీసి పోస్ట్ చేస్తాను. వీలు పడలేదంటే మాత్రం బ్లౌజు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది ఆ వీడియో ఒకటి తీసి పెడతాను. మీరు మాత్రం ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మొన్న ఒకటి స్టిచ్చింగ్కి సంబంధించిన ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూడొచ్చు. నా ప్లేలిస్ట్లో ఉంటుంది, వీడియోస్లో కూడా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్.